నృత్యం భాషించి అంతర్ధానమైంది. అప్పటి నుంచి అతడు ఆ తాండవాన్ని ధ్యానిస్తూ ఆ తాండవాన్ని చూడాలని తపన పడుతూ ఉన్నాడు. అదేవిధంగా తనకు సాధనలో సహాయకుడు కూడా ఒకడు కావాలనే కోరిక అతనికి కలిగినది. ఈ సమయంలో పతంజలి అక్కడికి చేరుకున్నాడు అనే విషయాన్ని సూత పౌరాణికులు ఎప్పుడు చెప్పారో ఆ పతంజలి ఇతివృత్తాంతాన్ని ప్రశ్నించారు ఋషులు. దానికి సమాధానంగా ఆ పతంజలి యొక్క ఇతివృత్తాంతాన్ని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఒకప్పుడు క్షీరసాగరంలో శేషశయనుడైన నారాయణుడు హఠాత్తుగా లేచి ధ్యానమునందు అక్కడ కూర్చుని ఆనందం చేత అతను బరువెక్కగా ఆ బరువుని సహించలేక ఆదిశేషుడు ఆశ్చర్యపోయాడు. కొంతసేపటికి నారాయణుడు ఆ శివానంద అమృత మత్తత నుంచి మళ్ళీ బాహ్యంలోకి వచ్చి కళ్ళు తెరిచిన వెంటనే ఆదిశేషుడు సవినయంగా ఆయన అడిగాడు, స్వామి, ఈ విధంగా మీరు ఈ రోజున గోచరించడానికి కారణం ఏమిటి, ఏమిటి మీరు చూశారు అని ఎప్పుడైతే ప్రశ్నించాడో అప్పుడు నారాయణుడు చెప్తున్నాడు శేషునితో. ఆ ప్రక్కన లక్ష్మీదేవి కూడా వింటూ ఉన్నది ఈ విషయం. ఇహాస్మిన్నేవ దివసే సేవాయాం జగతాం గురోహో ఆయాశిషమహం శైవం శైలం సర్వసురార్చితం. ఈ రోజున నేను జగద్గురువైన శివుని యొక్క నివాసమైన శైవ శైలానికి చేరుకున్నాను అన్నాడు. ఇక్కడ శైవ శైలం అంటే కైలాసం, కైలాసానికి వెళ్ళాను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ పడుకోవడం కనబడుతున్నది కదా, మీరు ఎలా కైలాసానికి వెళ్ళారు అని శేషుడు ప్రశ్నించడు. ఎందుకంటే ఆయనకు తెలుసు నారాయణుడు ఇక్కడ యోగ నిద్ర రూపంలో ఉన్నప్పటికీ కూడా లీలగా ఎటైనా సంచరించగలడు. ఈ రోజున ఈ భావం ఇక్కడ వ్యక్తం చేయడం ఎందుకు మరి? అప్పుడు అక్కడే ఆనందించినప్పుడు ఇక్కడ ఎందుకు ఇలా వ్యక్తం చేయడం అంటే శేషునికి ఏదో స్వామి అనుగ్రహించబోతున్నాడు. అందువల్ల ఈరోజు ఈ భావాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం జరిగినది. నేను కైలాసానికి వెళ్ళాను. ఆ కైలాసంలో అందరి దేవతలతో పాటు నేను కూడా స్వామిని సేవించుకున్న తర్వాత నన్ను ఒక్కడిని ఏకాంతానికి పిలిచాడు. శివుడు విష్ణువుని ఏకాంతానికి పిలిచి అంటున్నట్ట, దేవదారువనే దివ్యే ఏ వసంతి మునీశ్వరాహ తేషాం మనః ప్రవిజ్ఞాతం గచ్చావస్తత్ర కేశవ. దేవదారు వనంలో చాలా మంది మునులు ఉన్నారు, వాళ్ళ యొక్క మనస్సును తెలుసుకోవాలి, అందుకు నేను బయలుదేరుతున్నాను, నువ్వు కూడా వస్తే బాగుంటుంది, నేను రూపం మార్చుకుంటాను, నువ్వు కూడా రూపం మార్చుకోన్నట్ట. మన ఇద్దరం వెళదామన్నారు. వాళ్ళ మానాన వాళ్ళ మునులు ఉంటూ ఉంటే వాళ్ళని ఎందుకండి పరీక్ష పెట్టడం అంటే స్వామి ఎవరెవరు ఏ ఏ అర్హతలు ఉన్నారో తెలుసుకుని వాళ్ళని మరింతగా బాగు చేసి తరింపజేయాలని తపనున్నవాడు. ఇక్కడ తరించే యోగం వాళ్ళకి వచ్చింది కనుక దేవదారు వనంలో ఉన్న యోగులకి ఇప్పుడు నారాయణ ఆయన పిలిచి మన ఇద్దరం వెళదామన్నాడు. నువ్వు ఎటువంటి రూపం ధరించాలంటే కాంతారూపం మమోచితం, నువ్వు కాంతారూపాన్ని ధరించాలి. ఇప్పుడు నేను ధరించబోయే రూపం చూడు అని మొత్తంగా తన రూపాన్ని మార్చుకున్నట్ట పరమేశ్వరుడు. అథదేవో మహాదేవ సర్వాభరణ భూషిత సురాశిర శిరోరత్న రోచిర్ నీరాజిత ప్రభు. దేవతలందరి యొక్క కిరీట కాంతుల చేత నీరాజనాలు అందుకునే పరమేశ్వరుడు ఒక చక్కని భిక్షుక వేషాన్ని ధరించేట. సమయంలో భిక్షుక రూపం, చేతిలో ఒక డమరుకాన్ని తీసుకున్నాడు. అత్యంత సుందరమైన శరీరాన్ని ధరించాడు పరమేశ్వరుడు. సమ్మోహనమైనటువంటి సుందర శరీరాన్ని ధరించాడు. ఆ భిక్షుక రూపం కూడా అత్యంత సమ్మోహనంగా ఉన్నది. పైగా తెల్లని శరీరం, ఆ తెలుపుదనంలో కొంత ఎరుపుదనం కూడా ఉందిట. అందుకు అక్కడ అది ప్రవాళ శిఖరీ వేష శనేర్గంతుం ప్రచక్రమే అన్నారు. ఇక్కడ ఆ ఎరుపుదనం తెలుపుదనం కలిసి ఆయన చాలా అందంగా భాషిస్తున్నాడు. ఆ స్వరూపాన్ని అతడు ధరించాడు. నారాయణుడు మోహిని రూపాన్ని ధరించాట. వీరుభయులు కలిసి క్రమంగా దారుకావనానికి చేరుకున్నారు.